మీకు ఒక మాట చెప్తాను వినండి. జయించలేనిది మనం జయించాలి. ఆయన వల్ల అయినది మన వల్ల కూడా అవుదా? అదే అనుకున్నాడు దానియేలు. నా వల్ల ఎందుకు కాకూడదు, నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకుతో దేవునితో మాట్లాడలేను, ఎందుకు నాకు ప్రత్యక్షత రాదు అని ఎప్పుడైతే మోకరించాడో, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా పైన ఏం జరగడం ప్రారంభమైంది తెలుసా? అద్భుతమైన యుద్ధం జరగడం ప్రారంభమైంది. వింటున్నారా? ఇంతకు ముందే చెప్పాను మీకు. మనము ఈ లోక సంబంధమైన మనుషులతో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన భయంకరమైన సైతాను శక్తులతో కూడా మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు మోకరించావంటే నీ జీవితంలో కనపడే శత్రువును జయించాలి, కనపడని శత్రువును కూడా ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, జయించాలి. అది జయించాలంటే నీ పక్షమున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన దూతలను పంపి యుద్ధం ప్రారంభిస్తాడు. అది నీ జీవితంలో విజయం చూసేంత వరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన మాత్రం ఆపనే, తీర్మానాలు మాత్రం ఆపకూడదు. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుండగా ఎప్పుడైతే మోకరించాడో అప్పుడే దేవుడు ఏం చేశాడు? సమాచారము, జవాబు పంపించాడు. అయితే ఆ జవాబు పొందుకొని ఎక్కడ దానియేలు మరింత బలపడిపోతాడో, భవిష్యత్తును గురించిన జ్ఞానం ఎక్కడ సంపాదిస్తాడో అని శత్రువు ఏం చేశాడు తెలుసా? ఆ దూతను అడ్డుకొని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అది 21 రోజులు కొనసాగింది. దేవుడు ఆ యుద్ధాన్ని, ఆ పోరాటాన్ని చూసి మరి బలమైన దూతను పంపించి, సైన్యాన్ని పంపించి ఎప్పుడైతే శత్రువును ఓడించాడో అప్పుడు సమాచారము పట్టుకొచ్చిన ఆ దూత దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి.